హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర చికెన్ కర్రీ చేసుకుందామండి. ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి, 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి, 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకున్నానండి, 1 కప్పు. పచ్చిమిర్చి వేసానండి, మగ్గుతున్నాయండి ఆనియన్ పచ్చిమిర్చి. చికెన్ వేసుకుందామండి. చికెన్లో ఆల్రెడీ నేను కారం, ఉప్పు, పసుపు కలిపేసి పెట్టుకున్నానండి నేను పక్కనే. కొంచెం అది మగ్గిస్తే బాగుంటుందండి. కొంచెం మగ్గాక అప్పుడు మనం గోంగూర వేసుకుందామండి. టమాటా వేసానండి, గోంగూర కూడా వేసుకుంటున్నామండి. కొంచెం గోంగూర కూడా మనకి మగ్గితే బాగుంటుందండి. వాటర్ పోసేసుకుంటే బాగోదండి, అంతగా పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది. కొంచెం మనం గోంగూర మగ్గిస్తే బాగుంటుందండి. నేను ఈ కర్రీస్కి అంత ఎక్కువ మసాలాలు వాడనండి, సింపుల్గా చేస్తానండి. ఎవరైనా నేర్చుకోవచ్చండి. ఇప్పుడు ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలండి. కర్రీ ఆల్రెడీ మగ్గిపోయిందండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. నేను ఆల్రెడీ సాల్ట్ కూడా కొంచెం కలిపేసుకున్నాను. ఇప్పుడు కొంచెం హాఫ్ స్పూన్ వేసుకొని పెట్టుకున్నానండి. ఇంకా ఆయిల్ అంతా పైకి వచ్చింది చూడండి. ఇప్పుడు గ్లాస్ వాటర్ పోసుకోండి. ఆల్రెడీ మగ్గిస్తాం కాబట్టి మనం వాటర్ ఎక్కువ పడదండి. 1 గ్లాస్ వాటర్ వేసాను, అది కొంచెం ములిగేలాగా. నాకు అంతగా మాట్లాడడం రాదండి, అందుకే మా అమ్మాయితో పెట్టిస్తాను. ఈరోజు నేనే పెట్టేశానండి. కెమెరా కూడా నేనే ఫోను షూట్ చేయడం వల్ల సరిగ్గా కనిపించలేదండి. అది కొంచెం గరం మసాలా వేసానండి, అంతేనండి, ఇంకేం వేయలేదండి. సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చండి. కొత్తిమీర జల్లేసుకుంటున్నామండి. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడం.